తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. వేద పారాయణాలు, వేద పండితుల మంత్రోచ్చల మధ్య నరసింహుడి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నరసింహుని జయంతి ఉత్సవాలలో రెండో రోజున ఇవాళ కాళీయమర్దన అలంకారంలో ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగుతూ కనువిందు చేశారు. యాదాద్రి నరసింహుడు అంతకుముందు స్వామివారికి నిత్య మూల మంత్రం హవనములు, లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. లక్ష పుష్పార్చనకు ముందు స్వామివారికి మంగళ నిరాజన, మంత్ర పుష్పములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాలలో చివరి రోజైన రేపు సహస్ర ఘట్టాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు. अस्मद्गुरुभ्यो नमः श्री यादाद्रीशाय नमः। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి మహావైభవంగా జరుగుతున్నటువంటి వార్షిక జయంతి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజు సామాన్య పూజలు, విశేష పూజలు అయిన తర్వాత విశేషానికి విశేషమైనటువంటి సపాదాత్మక లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది. యాగశాలలో నిత్య హవనాలు, విశేష హవనాలు జరిగిన తర్వాత స్వామివారిని కాళీయమర్దనుడిగా అలంకరింపజేసి పురపాటు సేవ గావించడం జరిగింది. ఈ ఉత్సవాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషం. సంసారం అనే సముద్రంలో అరిషడ్వర్గం అనేటువంటి పాములు వెంటాడుతుంటే స్వామి నీవే దిక్కు అని చెప్పేసి ఈ జీవుడు ప్రార్థిస్తే ఆ కాళీయుని గర్వాన్ని అణిచివేసి స్వామి తన పాదాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఈ అలంకారాన్ని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ స్వామివారి అనుగ్రహం కలుగుగాక. స్వస్తి. హనుమద్వాహనంలో రామావతారుడిగా స్వామి అలంకరించుకొని పురపాటు సేవ గావిస్తారు. యథాప్రకారం హోమాలు జరుగుతాయి. స్వస్తి. రేపటి రోజున మహావిశేషంగా స్వామివారి జన్మదినోత్సవం, జయంతి మహోత్సవం, సహస్ర కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మహాపూర్ణాహుతి జరుగుతుంది. సాయంకాలం ఆవిర్భావ ఉత్సవం జరుగుతుంది. భక్తులందరి కోసమే ఈ ఉత్సవాలన్నీ కూడా స్వామివారు స్వీకరిస్తున్నారు. అలాంటి అభయ వరప్రదానం చేసేటువంటి ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని సేవించి తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్వస్తి. నల్లందిగడి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.